హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను సబ్జెక్టివ్ ఏంటి మాట్లాడాను. మీకు గ్రూప్ 3 ఎగ్జామ్ షెడ్యూల్ అయి ఉంది. సో ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా ప్రకారము ఎగ్జామ్లో మీరు సక్సీడ్ అవుతారా ఫెయిల్యూర్ అవుతారా అన్నది దాంట్లో 70% రోల్ మీ ప్రిపరేషన్ ప్లే చేస్తే 30% రోల్ మీరు ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆ 2.5 hours అంటే ఆ 150 minutes మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు అన్నది డిసైడ్ చేస్తుంది. సో ఈ 150 minutes చాలా క్రూషియల్. వాటిని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో, ఎంత స్ట్రాటజిక్గా వాడుకుంటామో అంత మనకి సక్సెస్ గ్యారంటీ అయి ఉంటుంది. మీరు గమనిస్తే పేపర్ ప్యాటర్న్ ఒక లాస్ట్ 15 to 20 years నుండి తీసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్యాటర్న్ని టఫ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ముందు అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్, వెన్, వేర్, వాట్ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేవి. మరి మెల్లిగా ఏం చేశారు, అట్లాంటి క్వశ్చన్స్ క్రమంగా తగ్గించుకుంటూ అనలిటికల్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ పెంచుకుంటూ పోయారు. ఇప్పుడైతే క్వశ్చన్ లెంతే పెంచుకుంటూ పోతున్నారు. క్వశ్చన్స్ ఏవి ఇట్లా చూడగానే పెట్టేటట్టు ఉంటలేవు. చూడగానే పెట్టగలిగే క్వశ్చన్స్ ఒక 30 to 40 క్వశ్చన్స్ ఉంటున్నాయి. మిగతా అన్ని కొంచెం ఆలోచించి పెట్టే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కాంపిటీషన్. మీకు ఇప్పుడు కొన్ని 100 పోస్టులకి లక్షల మంది రాస్తున్నారు. ఆ లక్షల మందిని ఎట్లా ఫిల్టర్ చేయాలి, ఆ ఫిల్టర్ చేసే క్రమంలోనే ఇవన్నీ తీసుకొస్తున్నారు. గైడ్ లైన్స్ కూడా ఓఎంఆర్ షీట్ ఇట్లా మార్క్ చేయాలి, ఇదే పెన్ కలర్ వాడాలి, మీరు హాల్ టికెట్ ఏదైనా తప్పు చేస్తే రాదు, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ లేకపోతే కూడా మీ పేపర్ ఇన్వాలిడ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు పెడతారు? ఎందుకంటే మనం విజిలెంట్ ఉండాలి, మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కాంపిటీషన్ని వీడౌట్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడాప్ట్ చేసుకునే మెథడాలజీస్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే 2 ఉండాలి. ఒకటేమో నాలెడ్జ్, ప్రిపరేషన్ ఉండాలి. ఇంకొకటి పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామ్. పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామ్కి 2.5 hours మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో దాని మీద నేను ఇవాళ ఫోకస్ చేసి చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి ఇంపార్టెంట్. మీరు అవి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అర్థమయ్యేది. ఇప్పుడు మీకు ప్రతి పేపర్కి 150 questions ఉన్నాయి, 150 minutes ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ హాల్కి టైం కంటే ముందు పోండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్కి టైం కంటే ముందు పోకపోయినా, టైం అవుతుంటే పోయినా ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కడనో మిమ్మల్ని టైర్ చేసేస్తాయి. ఎక్కడనో మీరు ఆ టెన్షన్కి గురై మీ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఎగ్జామ్ హాల్కి ఎట్టి పరిస్థితులలో టైం కంటే ముందు పోండి. ఒక 5-10 నిమిషాలు ముందు పోతే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మనం ఎగ్జామ్ హాల్కి వచ్చేసినామన్న ఆ ఫీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఆ రిస్క్ మాత్రం ఎట్టి పరిస్థితులలో తీసుకోవద్దు. టైం కంటే ముందెళ్ళండి. తర్వాత పేపర్ ఇచ్చినప్పుడు ఓఎంఆర్ షీట్ ఫస్ట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ సరిగ్గా జాగ్రత్తగా బబుల్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ జరిగినప్పుడు, ప్రిలిమ్స్ జరిగినప్పుడు పర్సనల్గా ఎంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి మేడం హాల్ టికెట్ నెంబర్లో తప్పు చేసినాము, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ తీసుకోవడం మర్చిపోయినాం, అట్లాంటి వాటికి ఇంకా మనని మనం క్షమించుకోలేని తప్పులు అవి. అట్లాంటి పనులు చేయొద్దు. మీరు ఇది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇండికేట్ చేస్తుంది. మీరు ఎగ్జామ్ హాల్లో మీ మైండ్ ఎంత ప్రెజెంట్ ఉంది, ఎంత విజిలెంట్ ఉందో వీటి నుండి తెలుస్తుంది. అందుకనే వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చింది. ఏం చేద్దాం క్వశ్చన్ పేపర్లో? క్వశ్చన్ పేపర్లో మీకు క్వశ్చన్స్ రకరకాలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాట్, వెన్, వేర్, సింపుల్. ఇవి డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. కొన్నేమో స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి. A-B-C స్టేట్మెంట్స్ ఇస్తారు. 1 A and B, B and C, ABC ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని పేరింగ్ ఉంటాయి, పేర్స్ అంటే ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్, రాంగ్ పేర్ ఇట్లాంటివి ఉంటాయి. కొన్నేమో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి. తర్వాత మనకి మళ్ళీ మెంటల్ ఎబిలిటీ ఉంది, దాని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఒక పేపర్లో మీకు 5 to 6 questions ఉంటాయి. మీరు పేపర్ గమనిస్తే 5 to 6 questions ఉంటాయి. ఇంకా కొంచెం లాస్ట్ టైం ఏం చేసిండు, ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్, మీకు 3 గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయినాయి కాబట్టి ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏం చేసిండు, తెలుగు క్వశ్చన్, ఇంగ్లీష్ క్వశ్చన్, ట్రాన్స్లేషన్, ఫస్ట్ ఇంగ్లీష్ ఇచ్చింది, తర్వాత తెలుగు ఇచ్చిండు, తర్వాత కింద ఆప్షన్స్ ఇచ్చిండు. అది ఇంకా కన్ఫ్యూజింగ్ ఉండే స్టూడెంట్స్కి. ఎందుకంటే తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్లో, క్వశ్చన్ తెలుగులో, తర్వాత ఆప్షన్స్ కామన్, A-B అవే కదా కామన్ ఇచ్చింది. అట్లా ఇచ్చిన సందర్భం కూడా ఉంది. సో ఇవన్నిట్లో మనం పేపర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఓఎంఆర్ షీట్ ఎప్పుడు మార్క్ చేయాలి, అవి చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ పేపర్ చూడంగానే 1 to 5 questions ఫస్ట్ పేపర్లు ఉన్నాయి. 1 to 5 questions మనకు చదివేటప్పుడే క్వశ్చన్ సింపుల్ ఉందా డిఫికల్ట్ ఉందా అర్థమైపోతుంది. సో క్వశ్చన్ చదివేటప్పుడు ప్లీజ్ క్వశ్చన్ స్టార్టింగ్ నుండి క్వశ్చన్ ఎండ్ వరకు, అంటే 4th ఆప్షన్ వరకు కంప్లీట్గా చదవండి.
చాలాసార్లు ఏం చేస్తారంటే, నేను క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తా, మాకు ఇప్పుడు టెస్ట్ సిరీస్కి నేనే చేస్తా కాబట్టి నేను చెప్తున్నా, నేను కూడా ఏం చేస్తా, పిల్లలని ట్రాప్లో పడేయడానికి స్టూడెంట్స్ని అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఆబ్వియస్ ఆప్షన్ అంటే ఇది ఆప్షన్ అయి ఉంటుందేమో లాంటివి ఫస్ట్ ఆప్షన్ లాగిస్తా, యాక్చువల్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏమో లాస్ట్కి ఇస్తా. మామూలుగా ఏమవుతుందంటే మీకు ఉండే తొందరపాటులో ఫస్ట్ ఆప్షన్ చదివి ఇదే ఆప్షన్ అని చెప్పి పెట్టేస్తారు, కానీ అది ఆప్షన్ కాదు, దానికంటే బెటర్ ఆప్షన్ కింద ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా, 1 2 3 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, కానీ 4th ఆప్షన్ బెస్ట్ అవుతుంది. సో మనము ఫస్ట్ ఆప్షన్ కొంచెం మ్యాచ్ అయ్యి రిలేటబుల్ ఉంది కరెక్ట్ అనిపించగానే పెట్టేస్తాం, 2nd 3rd 4th చదవం. ఆ పని ఆ తప్పు సచ్చినా చేయొద్దు. బయటికి వచ్చినాక ఏమవుతుందంటే, అదే నేను ఇది కొంచెం మొత్తం చదువుంటే అయిపోయేది మేడం, నేను మొత్తం ఆ క్వశ్చన్ చదువుంటే నాకు ఇన్ని మార్కులు పోకపోతుండే మేడం, నేను క్వశ్చన్లు తొందరలో చదివినా సరిగ్గా ఆప్షన్స్ చూసుకోలేదు మార్కులు పోయినాయి. ఇట్లాంటివి నాకు ఎన్ని వస్తాయో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఈ తప్పు చేయొద్దు ప్లీజ్. ప్రతి క్వశ్చన్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ప్రతి ఆప్షన్నే చదవండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఒక క్వశ్చన్ చదువుతున్నంటే మీరు ఆ క్వశ్చన్ మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే దానికి ప్రాబబుల్ ఆన్సర్ మీరు మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక కాషన్, ఒక చిన్న విషయం చెప్తా. ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఉందనుకోండి, ఉదాహరణకి వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఆఫ్ తెలంగాణ అకార్డింగ్ టు 2011 సెన్సస్. ఇప్పుడు వాట్ ఈస్ ద సెక్స్ రేషియో అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ మనం ఐడెంటిఫై చేయాలి. దాంట్లో అప్రాక్సిమేట్లీ గెస్సింగ్ ఉండదు. నాకు తెలుసు, నాకు తెలియదు. తెలుసు అంటే దానికి ఆన్సర్ మార్క్ చేసేయాలి, తెలియదు అంటే మీరు అప్పుడే గెస్ చేసి ఒక ఆన్సర్ అనుకోవాలి. ఆ గెస్ చేసిన దాన్ని రౌండ్ చేయడము మార్క్ చేయడము పేపర్లో చేయండి. పేపర్లో మార్క్ చేయొద్దని అంటారు, సో గెస్ చేసేసేయడం బెటర్. ఎందుకంటే మీరు మళ్ళీ దాన్ని తిరిగి వచ్చి 10 సార్లు చదివినా కూడా మీరు అది గెస్ చేయడానికి స్కోప్ లేని క్వశ్చన్ కదా, ఫ్యాక్చువల్ క్వశ్చన్ అది. సో ఫ్యాక్చువల్ క్వశ్చన్లో గెస్సింగ్ వర్క్ చేయదు. మీకు మోస్ట్ ఆబ్వియస్ అన్న ఆప్షన్ పెట్టండి. కొంచెం మీకు 2011ది గుర్తులేదు, కానీ 2001ది గుర్తుంది. 1 కంటే ఆబ్వియస్లీ కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది. అట్లా గెస్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా పాసిబిలిటీ లేనప్పుడు ఏదో ఒక ఆప్షన్ పెట్టండి. ఏదో ఒక ఆప్షన్లో యూజువల్గా మేము 2 3 ఎక్కువ తీసుకోమంటాం, 2 or 3. ఎందుకంటే యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2 or 3 ఆన్సర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా తీసుకోమని అంటాము. కానీ మీకు ఆప్షన్స్ కూడా జంబుల్ చేసి ఇస్తున్నారు ఇప్పుడు. సో అది దాంట్లో మీరు ఒకటి గెస్ చేసి పెట్టాల్సి వస్తుంది. ఆ గెస్సింగ్లో కూడా మళ్ళీ చెప్తాను నేను, ఇంకా వేరేది ఒక పాయింట్ చెప్తా తర్వాత. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో మీరు 50-50 అవుతుంది. అంటే 4 ఆప్షన్స్లో మీరు 2 ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి 2 ఎలిమినేట్ చేయగలుగుతారు, ఇంకా 2 మాత్రం మీరు ఎలిమినేట్ చేయలేరు. దానికి కూడా ఒక ఇంటెలిజెంట్ గెస్ ఏది అయి ఉంటుంది అన్నది కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఫస్ట్ గోలోనే మనకి పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్, గెస్ చేయగలిగిన క్వశ్చన్స్, అసలు మనకి ఇదేంటిదో కూడా తెలియదు, గ్రీక్ అండ్ లాటిన్ అన్న క్వశ్చన్స్ 3 రకాలు ఉంటాయి. చూడంగానే నాకు తెలుసు 100% నేను పెట్టగలుగుతా అన్న క్వశ్చన్స్ని OMR షీట్లో మార్క్ చేయండి. OMR షీట్ ఎప్పుడు మార్క్ చేయాలి? 1 to 5 క్వశ్చన్స్, ప్రతి పేపర్లో 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ నేను చదివినా, నేను మార్క్ చేసిన, నాకు ఈ 5 క్వశ్చన్స్లో 3 పక్కా తెలుసు, ఒకటి గెస్ చేసిన, అసలు ఒకటి నాకు ఏందో కూడా తెలియదు. అట్లాంటప్పుడు నేను ఆ 5 చదివి ఆన్సర్ చేయంగానే OMRలో నేను పక్కాకున్న క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టుకుంటా. గెస్ చేయగలను అన్న క్వశ్చన్ పేపర్లో ఐడెంటిఫై చేసి పెట్టుకుంటా, కానీ OMRలో మార్క్ చేయను. ఇంకా నాకు తెలియదు, ఇది నాకు అసలు నేను ఏం చేసినా, నెత్తి పట్టుకున్నా కొట్టుకున్నా, నాకు ఇది తెలియదు అనుకున్న క్వశ్చన్కి ఏదో ఒక గెస్ చేసి పెట్టడం బెటర్. లేదా దాన్ని కూడా అట్లా పెట్టిన తర్వాత లాస్ట్కి ఏం చేయాలంటే, ఇప్పుడు 1 to 10లో మీకు 1 to 7 మీరు రాయగలిగింది, 8 9 10 అసలు మీకు తెలియదు. 8 9 10 కంటిన్యూటీలో ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు ఏదన్నా ఒక్క ఆప్షన్నే చూస్ చేసుకోండి. ఆ 3కి ఈదర్ చూస్ 2 3 4 or 1. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ లాజిక్, నేను 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 to 10 క్వశ్చన్స్ నాకు అసలు 10కి 10 తెలియదు. ఆ 10లో కనీసం 2 ఆప్షన్ 2 ఉంటుంది, 2 ఆప్షన్ 3 ఉంటాయి. అట్లాంటప్పుడు మనము అన్ని 10 2 పెట్టినాం అనుకోండి, 2 మార్క్స్ అయితే మనకు గ్యారంటీగా వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు ఒకవేళ పేపర్ లాస్ట్ వరకు చదవకపోయినా, లాస్ట్కి చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి, పేపర్స్ ఇవాళ రేపు అదొక ట్రెండ్ అయిపోయింది, లెందీగా సెట్ చేస్తున్నారు. ఆ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా లెందీగా ఇస్తున్నారు, ఇంగ్లీష్ ఏం చేస్తారో కూడా చూడాలి. సో అట్లా ఏమన్నా ఇచ్చి మీకు అసలు టైం సరిపోలేదు, నాకు లాస్ట్ 20 minutes ఉంది, ఇంకా 20 క్వశ్చన్లు నేను చదవాలా, ఒక్కసారి క్వశ్చన్స్ అన్ని
గ్లాన్స్ చేసి చూడండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ అయితే మీరు క్విక్గా చదివి మార్క్ చేయగలుగుతారు. అవన్నీ అయినాక కూడా మీకు ఇంకా 10 క్వశ్చన్స్ మీరు చదివే టైం లేదు, మీకు 4-5 మినిట్సే ఉంది. అట్లాంటప్పుడు ఆ 10కి ఏనో 1, 2, 3, 4 ఏదో ఒక నెంబర్ని పట్టుకొని ఆ నెంబరే మార్క్ చేయండి. అంతేగాని ఒకదానికి 1, ఇంకో దానికి 2, ఇంకో దానికి 3, ఇంకో దానికి 4 లాంటివి మార్క్ చేయొద్దు. అంటే మనం అది చాయిస్ అట్లా వెళ్ళకూడదు. ఒక ఆప్షన్ని మార్క్ చేయండి. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ హాల్లో పేపర్ చదివేటప్పుడు చాలామందికి ఉండే అలవాటు, మీరు గమనించండి, మీకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా ఉండొచ్చు అలవాటు. పేపర్ చదివిన తర్వాత ఫస్ట్ పేపర్లో 2 క్వశ్చన్లు చూసినాక చుట్టుపక్కల వాళ్ళ ముఖ కదలికలు గమనించడం మొదలు పెడతాం అనమాట. పక్కోడికి పేపర్ ఈజీ ఉందా లేదా, పక్కోడి ఎక్స్ప్రెషన్ ఎట్లుంది. ప్లీజ్ ఇట్లాంటి బిజినెస్లకు మాత్రం వెళ్ళొద్దు. మీ టైం వేస్ట్. పక్కోడికి ఆ పేపర్ ఈజీ ఉండని, కష్టం ఉండని, ఎట్లనైనా ఉండని, మనకు అనవసరం. ఆ 150 మినిట్స్ మనం దాని మీద ఫోకస్ చేయొద్దు. సో ప్లీజ్ పక్కోళ్ళు ఎట్లా చేస్తుండ్రు, ఎట్లా రాస్తుండ్రు, బాగా రాస్తుండ్రా, బాగా రాస్తలేరా, వాళ్ళకి ఈజీ ఉండొచ్చా, డిఫికల్ట్ ఉండొచ్చా, ఇట్లాంటి థాట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎంటర్టైన్ చేయకండి. ఆ థాట్స్ని ప్లీజ్ ఎంటర్టైన్ చేయకండి. ఓకే, మీ పేపరే మీకు ఇంపార్టెంట్, మీరే మీకు ఇంపార్టెంట్, ఇంకేది ఇంపార్టెంట్ కాదా 150 మినిట్స్. సో క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి. వీలైనంత వరకు మీరు క్వశ్చన్ చదువుతున్నారంటే దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక కన్క్లూషన్, దీనికి ఆన్సర్ ఏంటి అన్న ఒక కన్క్లూషన్కి రావడం చాలా ఇంపార్టెంట్. ఆ కన్క్లూషన్ మీరు తీసుకొచ్చుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ రౌండ్లో మీకు ఎక్కువ టైం పోదు. అరే నేను ఇన్ని క్వశ్చన్స్ వదిలేసినా, నేను అసలు ఈ క్వశ్చన్ చూడలేదు అన్న ఇది రాకుండా ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఫోకస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకటి చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది, నాకు ఈ క్వశ్చన్ తెలుసు, అసలు నాకు ఈ క్వశ్చన్ ఐడియానే లేదు అన్న క్వశ్చన్ మీద టైం వేస్ట్ చేసే కంటే, అంటే అసలు నేను ఎప్పుడు ఇది చూడలేదు, ఒక టాపిక్ కూడా ఉందా అన్నట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీకే కాదు, మేము ఇన్నేళ్ళ నుండి టీచ్ చేస్తున్నాం కదా, అంటే ఇంత హానెస్ట్గా ఎవరైనా ఒప్పుకుంటారో నాకు తెలియదు. కానీ పేపర్లో మాకు కూడా కొన్ని క్వశ్చన్స్ తెలియనివే వస్తాయి. ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఒక ప్రిలిమ్స్లో అడిగిండ్రు, ఏంటిది అది, UN జనరల్ సెక్రటరీస్, UN జనరల్ అసెంబ్లీ హెడ్స్ వాళ్ళ నేటివ్ స్టేట్స్ అడిగిండ్రు. అసలు అది గ్రూప్స్కి ఎందుకు అవసరమో నాకు అర్థం కాలేదు. నేను ఒకవేళ కరెంట్ అఫైర్స్లో టీచ్ చేయాల్సి వచ్చినా అదైతే డెఫినెట్గా టీచ్ చేయను. సివిల్స్ వాళ్ళకే చెప్పాము, గ్రూప్స్ వాళ్ళకైతే అసలే అవసరం లేదు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి. అట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మేము కూడా గెస్ చేయలేము. సో ఇట్ ఈస్ ఓకే. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అన్నీ రావాలని రూల్ లేదు, అన్నీ ఈజీ డిఫికల్ట్ అవ్వాలని రూల్ లేదు. కొన్ని మనకు రానివి కూడా వస్తాయి, 100% పేపర్లో కొన్ని మనకు రానివి వస్తాయి. అట్లాంటివి వచ్చినప్పుడు మనం దానికి ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, నాకు ఇది ఖచ్చితంగా తెలియదు అనుకుంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ప్లీజ్ అప్పుడే ఏదో ఒకటి గెస్ చేసి కనీసం పేపర్లో మార్క్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. లాస్ట్కి మీరు OMR మార్క్ చేసుకున్నట్లు ఈజీ అవుతుంది. OMR లాస్ట్ వరకు ఎట్టి పరిస్థితులలో పెట్టొద్దు. ప్లీజ్ లాస్ట్ వరకు పెట్టొద్దు. ప్రతి పేపర్, మీరు ఒక పేపర్ చదివిండ్రు, దాంట్లో ఉన్న క్వశ్చన్స్లో 100% షూర్ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో మార్క్ చేసేసేయండి. సెకండ్ రౌండ్లో గెస్ వర్క్ మార్క్ చేయండి. థర్డ్ రౌండ్లో అసలు నాకు ఇది తెలియదు అనుకున్న క్వశ్చన్స్కి మీరు ఆల్రెడీ ఆన్సర్ అక్కడ అరైవ్ అయ్యి ఉంటారు. దాన్ని బట్టి మీరు ఒకవేళ 4-5 క్వశ్చన్స్ కంటిన్యూస్గా మీకు తెలియని వస్తే ఒక ఆప్షన్ని ఆ 4-5 క్వశ్చన్స్కి మార్క్ చేయండి. ఈ అప్రోచ్ మీకు టైంని సేవ్ చేస్తుంది. మీరు అన్ని క్వశ్చన్స్ చదువుంటారు. మీకు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద మార్క్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నేను ఇప్పుడు చెప్పేటి అన్నీ మీకు మీ పర్ఫార్మెన్స్ని మించి మార్క్స్ ఇవ్వకపోవచ్చు, కానీ మీ పర్ఫార్మెన్స్కి తగ్గ మార్కులు ఇస్తాయి. అంటే మీరు అజాగ్రత్తతో, రెక్లెస్నెస్తో చూసుకోకుండా పోగొట్టుకునే మార్క్స్ని కాపాడుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ప్లీజ్ క్వశ్చన్ సరిగ్గా చదవండి. ప్రతి క్వశ్చన్ని మీరు చదివినప్పుడు మీ మైండ్లో ఒక ఆన్సర్ ఉండాలా. ఆన్సర్కి అక్కడ ఏదో ఒక మార్కు క్వశ్చన్ పేపర్లో ఉంటే బెటర్. క్వశ్చన్ పేపర్లో ప్రతి పేపర్ మీరు చదివిన తర్వాత దాంట్లో మీరు ఆన్సర్ చేసినాక ఆ ఆన్సర్స్ మీరు కంపల్సరీగా OMR షీట్లో మీకు షార్ట్ ఉన్న క్వశ్చన్స్కి అయితే ఫస్ట్ రౌండ్లో మార్క్ చేయాలి. గెస్ వర్క్ చేసిన క్వశ్చన్స్కి క్వశ్చన్ పేపర్లోనే మార్క్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఆ గెస్ వర్క్ ఇంకొకసారి చూసుకొని పెట్టేస్తే అయిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, పాలిటీ ఉందనుకోండి, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్లో 2 క్వశ్చన్స్ అడిగింది అనుకోండి,
ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలియదు, కానీ సెకండ్ క్వశ్చన్ చదివినాక ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా మీకు అర్థమైపోతుంది. అట్లా రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అందుకనే గెస్ వర్క్ క్వశ్చన్స్, తెలియని క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో OMRలో పెట్టకపోవడమే బెటర్. ఓకే, సో అట్లా చేయండి. లాస్ట్ మినిట్ 20-25 క్వశ్చన్స్ మిగిలితే మాత్రం ఇమ్మీడియట్గా పేపర్ తిప్పండి. తిరిగేసినప్పుడు ఇప్పుడు మీకు పాలిటీ క్వశ్చన్స్ ఈజీ, హిస్టరీ ఈజీ, లేదా ఎకానమీ ఈజీ, సైన్సెస్ ఈజీ, ఏ ఏరియాకి సంబంధించిన క్వశ్చన్స్ 4-5 కనిపిస్తాయో, ఏవైతే మీరు తొందరగా ఆన్సర్ చేయగలుగుతారో ఆ క్వశ్చన్స్ని ముందు పిక్ చేయండి, ఆ క్వశ్చన్స్ని ముందు ఆన్సర్ చేయండి. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ లెంత్ని బట్టి, టైంని బట్టి ఫస్ట్ చేయాలా లాస్ట్ చేయాలా డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్లో డిఐ చాలా చాలా లెందీ ఇచ్చిండ్రు, టఫ్ ఇచ్చిండ్రు. డిఐతో స్టార్ట్ చేసిన పిల్లలందరికీ ఎస్ఎన్టీలో 4-5 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. అదే ఎస్ఎన్టీ ముందు రాసిన పిల్లలు డిఐలో 12-15 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగిండ్రు. సో అది మనం ఒక కాల్ డిపెండింగ్ ఆన్ ద పేపర్ టఫ్నెస్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు కాల్ తీసుకోండి. తెలుగు మీడియం పిల్లలకి స్పెసిఫిక్గా ఇంగ్లీష్కి సంబంధించి చెప్తున్నా. నేను గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం పేపర్ చూసిన, పేపర్ 1లో ఇచ్చిన పేపర్ అంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీద సింపుల్ గ్రామాటికల్ క్వశ్చన్సే ఇచ్చారు. దాన్ని అప్పుడైతే అంత సింపుల్గానే ఉన్నాయి, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే లేవు. అండ్ లక్కీలీ ఒకటే ప్లేస్లో ఇచ్చిండ్రు. మొత్తం 18-20 క్వశ్చన్స్ ఉన్నాయి. 18-20 క్వశ్చన్స్ మీరు కనీసం ఏమైనా ఎక్సర్సైజెస్ ఒక 1-2 hours స్పెండ్ చేసి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వర్బ్స్ కరెక్షన్, సెంటెన్స్ కరెక్షన్, దీని మీద కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి మీరు చేసుకోగలిగితే మీకు ఆ 18-20 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నాకు అర్థమైనంత వరకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ టఫ్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ టఫ్ ఇస్తే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది, తెలుగు మీడియం స్టూడెంట్స్కి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ థాట్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో ఇంగ్లీష్కి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ టఫ్ ఇవ్వద్దు. మీరు కూడా ఆన్సర్ చేసేంత ఈజీగా ఉండాలి. సో దాని మీద మీరు టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి యూజువల్గా అప్రిహెన్షన్ ఉంటుంది ఇంగ్లీష్ ఎట్లా చేస్తామో అని. ఆ టెన్షన్ తీసుకోకండి. పేపర్ బాగా చదవండి. ఆ 150 minutes మీకు చాలా ఇంపార్టెంట్. మీకు 3 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ అయిన తర్వాత దాని మీద కూర్చొని చర్చాగోష్ఠి పెట్టకండి, అవసరం లేదు. ఎందుకంటే ఆ పేపర్ రాసేసినాం, అయిపోయింది. దాని మీద మనం సెకండ్ పేపర్ ఎట్లొస్తుంది అన్నది ఆలోచించుకోవడం మంచిది. కానీ ఫస్ట్ పేపర్ ఎట్లా అయింది, అందరు ఎట్లా రాసిండ్రు, కట్ ఆఫ్ లెంత్ ఉంటాయి, ఇవి మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయొద్దు. మీరు చూడండి, నేను గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా ప్రతిరోజు పేపర్ 1 అంటే పేపర్ అనాలిసిస్ ఇచ్చిన, కానీ పేపర్ అనాలిసిస్లలో స్టూడెంట్స్ ఏం పర్ఫామ్ చేసిండ్రు, ఎన్ని మార్కులు వస్తాయి ఏం మాట్లాడలే. ఈ పేపర్లు ఇట్లా ఇచ్చిండ్రు కాబట్టి నెక్స్ట్ పేపర్ ఇట్లా ఉండొచ్చు అనుకున్నాం అనే మాట్లాడినా, కానీ స్టూడెంట్ అనాలిసిస్, కట్ ఆఫ్లు ఇవన్నీ మాట్లాడలేదు. సో ప్లీజ్ మీరు అట్లాంటివి మీరు మాట్లాడకండి, మీరు వినకండి, మీరు చూడకండి. ఎందుకంటే 3 పేపర్స్ ఇంపార్టెంట్. 3 పేపర్స్ కరెక్ట్గా రాయాలి, 3 పేపర్స్ డిస్టర్బెన్స్ లేకుండా రాయాలి. ఒక్కొక్కసారి మనం మంచి చేయలేదని మనం అనుకుంటాం, కానీ మనకు తర్వాత ఏమర్థమవుతుంది అంటే మనమే ఇంకా మంచి చేసినాం, మిగతా వాళ్ళు అసలే మంచి చేయలేదన్న విషయం మార్కులు వచ్చినాక అర్థమవుతాయి. సో మనం మంచి చేసినామా లేదా అని జడ్జ్ చేసుకునే టైం ఈ పేపర్స్ మధ్యలో ఉండే గ్యాప్ కాదు. ఆ టైంలో మీరు అది జడ్జ్ చేయొద్దు. ఆ పేపర్స్ అన్నీ అయిపోయినాక, 3 పేపర్స్ అయిపోయినాక కూర్చొని అప్పుడు ఎట్లా చేసినాము అని అనుకుంటూ ఒక అర్థం ఉంది. నన్ను అడిగితే అయితే అది కూడా చేయొద్దంటే, ఎందుకంటే మీకు గ్రూప్ 2 మళ్ళీ ఒక 1 monthలోనే గ్రూప్ 2 ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా గ్రూప్ 2కి మూవ్ ఆన్ అయిపోవడం ఇంపార్టెంట్. కానీ ఏం చేస్తాము అంటే పేపర్స్ అనలైజ్ చేస్తాం. పేపర్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చిండ్రు, కరెంట్ అఫైర్స్ ఎట్లా కవర్ చేస్తున్నారు, సబ్జెక్టివ్ క్వశ్చన్స్, కోర్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఏ ప్యాటర్న్లో క్వశ్చన్స్ సెట్ చేస్తున్నారు, ఇది మనం అర్థం చేసుకుంటే మనం గ్రూప్ 2కి ఎక్కువ ప్రిపేర్డ్ ఉంటాం. ఆ పార్ట్ అంటే ఎప్పుడైనా మన వర్క్ మనం ఏ పని చేసినా అది కన్స్ట్రక్టివ్ ఉండాలి. కన్స్ట్రక్టివ్ అంటే మనం ఇప్పుడు జరిగిపోయిన వాటి నుండి ఒక లెసన్ నేర్చుకొని జరగబోయే వాటిని ఇంకా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా చేసేటట్టు ఉండాలి. అంతేగాని జరిగిపోయిన దాన్నే కూర్చొని పోస్ట్ మార్టం చేసే దాన్ని ఇంకేదో చేసే దాంట్లో మన టైం చాలా పోతుంది. సో ప్లీజ్ పేపర్స్ మధ్యలో కూర్చొని అస్సలు ఆ పేపర్ని అనలైజ్ చేయడము, దాన్ని డిసెక్ట్ చేయడం మాత్రం చేయొద్దు. పేపర్ని అనాలిసిస్ ఎంతవరకు చేయాలంటే పేపర్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లుంది, ఇది నెక్స్ట్ పేపర్ మీద ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది మీరు చేయాలా. అవి నేను కూడా చేస్తాను. నేను పేపర్ అయిపోగానే దాని మీద మాట్లాడతా, ఎట్లొచ్చినాయి క్వశ్చన్స్, దీన్ని బట్టి మనకు నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఒక అంచనాకు వస్తాం. అంతేగాని అసలు అయిపోయిన పేపర్ని డిసెక్ట్ చేయడంలో అర్థం లేదు. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా రాయండి, నైటే తొందరగా పడుకోండి, టెన్షన్ తీసుకోవద్దు. నా బెస్ట్ నేను ఇస్తాను అనుకుని ఎగ్జామ్కి వెళ్ళండి.
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను ఇది బాగా చేయాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ అమ్మో ఇది రావాలి నాకు, రాకపోతే ఎట్లా అన్న భయం పెట్టుకున్నారనుకోండి మీ పర్ఫార్మెన్స్ దెబ్బతింటారు. మిమ్మల్ని మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎవ్రీ స్టూడెంట్ ఇస్ యూనిక్, ఎవ్రీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇస్ యూనిక్, ఎవ్రీ స్టూడెంట్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. సో ప్లీజ్ మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు. కొన్నిసార్లు మీరు చాలా బాగా చదువున్నా కూడా ఎగ్జామ్ హాల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. కొన్నిసార్లు 100 డిస్టర్బెన్సెస్తో ఎగ్జామ్ హాల్కి పోయినా కూడా బాగా రాసి వస్తారు. నేను మా అక్క కొడుకు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, నేను ఇది ఎప్పుడు షేర్ చేయలే, ఇప్పుడు చెప్తున్నా మీకు. నాకు బాగా గుర్తు, వాడు 5 అటెంప్ట్స్ యూపీఎస్సీ ఇచ్చిండు. 5 అటెంప్ట్స్లో 3 అటెంప్ట్స్ ఇంటర్వ్యూ దాకా పోయిండు కానీ క్లియర్ కాలేదు. ఆ అటెంప్ట్ ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ముందు డెంగ్యూ ఫీవర్ వచ్చి యశోద మలక్పేటలో అడ్మిట్ అయి ఉండే. క్యాన్యులాతో పోయి ఎగ్జామ్ రాసి వచ్చిండు. ఆ ఇయర్ వాడికి క్లియర్ అయింది, 40 some ర్యాంక్ వచ్చింది వాడికి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఖచ్చితంగా మనకి పరిస్థితుల వల్ల నేను బాగా చేయలేను అన్న మైండ్ సెట్తో పోవద్దు. ఒక్కొక్కసారి పరిస్థితులు బాగాలేనప్పుడే మనం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం. అందుకని అవన్నీ ఆలోచించకండి. అంటే మన మైండ్ ఒక న్యూట్రల్ మైండ్ సెట్తో వెళ్ళాలి, పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళాలి, అంతేగాని నెగటివ్ మైండ్ సెట్తో వెళ్ళొద్దు. నాకు ఇది అయింది కాబట్టి నేను చదవలేకపోయినా, నేను ఏం రాస్తానో ఏమో, ఇట్లాంటివి అస్సలు పెట్టుకోకండి మైండ్లో. నాకు వచ్చిందంతా నాకు గుర్తుంటుంది, నేను బాగా చేసి వస్తా, నాతో అయినంత బెస్ట్ నేను పర్ఫామ్ చేసి వస్తాను, నేను పేపర్ని బాగా హ్యాండిల్ చేయాలన్నది మాత్రమే మైండ్లో పెట్టుకోండి, అంతేగాని ఇంకేది మైండ్లో పెట్టుకోవద్దు. ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్. క్విక్ రివిజన్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. గ్రూప్ 2కి ఇంకెక్కువ సపోర్ట్ చేసే స్కోప్ ఉంది. గ్రూప్ 3కి నేను లిమిటెడ్గా చేయగలిగిన, నాతో 9 వీడియోసే చేయగలిగిన. నాకు 1 year నుండి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇంక ఇప్పుడు కూడా మా మామయ్య వెంటిలేటర్ మీద ఉన్నారు. సో అది ఒక మేజర్ కన్సర్న్. సో ఆ లిమిటేషన్ వల్లనే ఎక్కువ చేయలేకపోయినా, కానీ వీడియోస్ విల్ కంటిన్యూ. ఈ క్విక్ రివిజన్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. మీరు అడిగిన టాపిక్స్ అన్నీ చూస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్ వాళ్ళని ఒక నోట్ చేసి పెట్టమని చెప్పిన. ఆ టాపిక్స్ మీద మీకు ఎంతెంత కంటెంట్ ఇవ్వగలుగుతాము, ఎంత కన్సైజ్గా ఇవ్వగలుగుతాం, దాని మీద వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ. సో అంతే కన్సైజ్గా కంటెంట్ మీకు ఇస్తా. మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ నేను కవర్ చేయగలుగుతానో ఎగ్జామ్లో, ఎన్ని టాపిక్స్ కవర్ చేయగలుగుతానో గ్రూప్ 2 లోపు కవర్ చేస్తాను. All the very best. Thank you.